Cheers. As spicy as possible. Gosha భగవంతుడు తిన్నాడు. 4 ఒక చైనీస్ ఒక కొరియన్ ఇంకా 2 లోకల్ అలానే ఉన్నాయి. వీళ్ళ దగ్గర జామ్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు 4 ముద్దలు లోపలికి వెళ్ళి 4 ముక్కలు కూడా కడుపులోకి వెళ్ళినాయి. ఇప్పుడు వాయిస్ క్లారిటీగా వస్తుంది, కళ్ళు ఫేస్ అని కూడా క్లారిటీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది మామూలే అలా ఒక సిప్ టీ, కొంచెం అందులో జామ్ ఎక్స్ట్రాక్ట్. హలో హ్యాపీ పీపుల్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ అంటాలియా. సో మేము లాస్ట్ 3-4 వీడియోస్ లో ఎండ 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 అని చెప్పాం కదా. మా గోషా భగవంతుడు విన్నాడు. సో విని మా గురించి రెయిన్ పంపించాడు. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి ఉంటే స్టోరీ కూడా పెట్టాము. 1/2 గంట గట్టికి కొట్టింది, తర్వాత మళ్ళీ నార్మల్ గానే ఎండ వచ్చేసింది. బట్ అట్లీస్ట్ కొంచెం చల్లబడింది. సో మేనేజబుల్ గా బయట తిరిగే కొంచెం ఈజీగా ఉంది. సో మార్నింగ్ అయితే మేము వర్క్ చేసేసుకుని ఈవినింగ్ అలా ఎక్స్ప్లోర్ అవుదామని వచ్చేసాం బయటికి. సో ఇక్కడైతే పక్కన చాలా డిఫరెంట్ కుజైన్స్ ఉన్నాయి. సో రీసెంట్గా మనం ఒక కొరియన్ రెస్టారెంట్ కూడా ఎక్స్ప్లోర్ అయ్యాం కదా. ఈ రోజు అయితే ఇక్కడ చైనీస్ రెస్టారెంట్ ఒకటి ఎక్స్ప్లోర్ అవుదాం. అంటాలియాలో అసలు ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉంది. ఎస్పెషల్లీ ఈ కొనియాలిటీ బీచ్ ఏరియాలో అయితే చాలా తక్కువ. సో మీకు చాలా షాప్స్ కనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా కెఫేస్, బిస్ట్రోస్, ఇంకా బేకరీస్, ఇవే బార్లు ఇవే ఎక్కువ ఉంది. సో ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ, అంటే ఫింగర్తో కౌంట్ చేసేయచ్చు. ఒక 4 ఒక చైనీస్ ఒక కొరియన్ ఇంకా 2 లోకల్ అలానే ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్ళి కొంచెం తిందాం అనుకుంటాం, కానీ అక్కడ బిల్లు పేలిపోతుంది. క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇస్తారు. సో ఒక పక్కకు కూడా సరిపోదు, అసలు తిన్నట్టే ఉండదు అక్కడ. అంతంత బిల్ పే చేసి మీరు తినడానికి రెడీగా ఉన్నా కూడా ఒక సాటిస్ఫాక్షన్ రాదు, కడుపు నిండదు. సో యాక్చువల్లీ మనమైతే ఇప్పుడు ఒక మంచి పాకెట్ ఫ్రెండ్లీ ఇంకా కడుపు ఫ్రెండ్లీ వెతుకుతున్నాం రెస్టారెంట్ గురించి వెతుకుతున్నాం. సో మేమైతే అలా తిరిగి మొత్తానికి ఒక రెస్టారెంట్ అయితే పట్టాము. ఇండియన్ కుజిన్స్ అయితే అస్సలు లేవు. మాకు వీళ్ళ కుజిన్ తిని బోర్ కొట్టేసింది. ఇంకా ఇప్పుడైతే ఈ గోల్డెన్ వోక్ చైనీస్ రెస్టారెంట్ వెళ్ళిపోదాం రండి. బయట అంబియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. బయట కూర్చున్నా లోపల కూర్చున్నామా? బయట కూర్చున్నాం. యాక్చువల్లీ మెనూ తిరిగేస్తాము. యాక్చువల్లీ 3 మెనూ ఇచ్చారు. ఎందుకంటే ఒకటేమో ఇంగ్లీష్ మెనూ, ఇంకొకటేమో టర్కిష్ మెనూ, ఇంకొకటి అయితే వితౌట్ ప్రైస్. అసలు ఎందుకు 3 మెనూస్ అంటే ఒక మెనూ చూసి డిసైడ్ చేయడం చాలా కష్టం. 3 మెనూస్ రెఫర్ చేసి ఆర్డర్ చేసి వస్తుంది. సో అలా చూస్తే కొంచెం ప్రైసెస్ అయితే అఫోర్డబుల్గా అనిపించింది. కొంచెం తక్కువ రేంజ్లోనే ఉంది, 100-150 ఆ రేంజ్లో ఉంది. సో మేమైతే స్ట్రింప్ నూడిల్స్ ఒకటి, ఇంకా ఈ సోయా సాస్ చికెన్ ఉంది కదా, ఇది ప్లస్ ఇంకొక స్టార్టర్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాం. సో స్ట్రింప్ నూడిల్స్, సోయా సాస్ చికెన్. This one hot sauce, it will be like spicy or sweet? Spicy? Yes. Also spicy. Also this soy sauce chicken also spicy? Okay. And then this crispy chicken hot. Okay. Everything will be spicy. Yes. More spice. More spicy. As spicy as possible. I will make extra spicy. Okay. సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఇందాక రేవంత్ చెప్పినట్టు చికెన్ నూడిల్స్, సోయా సాస్ చికెన్, ఇంకా క్రిస్పీ చికెన్ విత్ పొటాటోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ 3 ఐటమ్స్ ఆర్డర్ చేసాము. సో వాళ్ళని ఎంత స్పైసీగా మీకు అడుగుతుందో అంత స్పైసీగా చేయమన్నాం. బట్ వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు. ఇంకోటి మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మేబీ వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు ముస్లిమ్స్ అనుకుంటారు దానివల్ల. సో మాకైతే 2-3 తమ్ముళ్ళు కూడా కనిపించారు, పాక్ తమ్ముళ్ళు. Yes. Do you have momos? This one? What? You have momos? At this time we don't have it finished. Okay. But normally we have. Okay. We are making fresh Every day? every day, but please finish. So Okay. On weekends we can expect this weekend, Saturday, Sunday or something. సో చూసారు కదా, మన అన్నయ్య అయితే పట్టుకొచ్చేసాడు. ఇదైతే బ్రెడ్, ఇక్కడైతే కాంప్లిమెంటరీ ఇస్తున్నారు. సో ఇదైతే కాంప్లిమెంటరీ. కొన్ని షాప్స్లో అయితే నమ్మకండి, ఇలా క్యాజువల్ పెట్టేసి వెళ్ళిపోతారు. ఇది తిన్నారంటే బిల్ వేసేస్తారు. కానీ ఈ అన్న అయితే మంచి అని అలా బిల్ వేయడు అని నమ్మకంతో తినబోతున్నాము. ఇంకా ఇది మనం పెట్టిన చికెన్. సో ఫ్రైడ్ క్రిస్పీ చికెన్ విత్ పొటాటోస్. పొటాటోస్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇక్కడ ఎవరు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అనట్లేదు, చిప్స్ అంటున్నారు, లేకపోతే పొటాటోస్. ఇంకా ఇది చికెన్ విత్ రైస్. ఈ రైస్ స్టిక్కీ రైస్, మన పిలావ్ రైస్.
ఈ ఓవరాల్ టర్కీలో ద మోస్ట్ కామన్ బిజినెస్ ఏంటంటే పొటాటోస్ అంట. పొటాటోస్ ఇక్కడ అంత టేస్టీగా అంత ఎక్కువగా పండుతుందంట. సో కాబట్టి ఇక్కడ చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చాలా ఫేమస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఎప్పుడు నేను చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినా రైస్ అయితే ప్రిఫర్ చేయం మేము, కానీ ఇప్పుడు చేసేది ఏం లేక రైస్ అయితే పెట్టాం. సో రైస్ విత్ చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. గ్రేవీ గివి ఏమి ఇవ్వలేదా? కర్రీ గిరీ ఏముండదా? అంత ఎక్స్పెక్ట్ చేయకూడదా? చికెన్ అయితే చాలా బాగుంది. రైస్ క్వాంటిటీ కూడా తక్కువే కాబట్టి పర్లేదు, రెండు కలిపి తినేయచ్చు. ఇట్స్ గుడ్. ఇంకొకటి 5 నిమిషాల్లో మనం పెట్టిన నూడిల్స్ కూడా వస్తుందంటే అది కూడా తిన్నాం. ఈ ఫ్రైడ్ చికెన్ ముక్కని ఫుల్ స్పైసీగా అడిగాం కదా, అసలు స్పైసీగా చేశారా లేదా చూసేద్దాం. టేస్ట్ మనం ఎప్పుడు తినే ఫ్రైడ్ చికెన్లా లేదు, కొంచెం బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఆ పైన వేసిన సాస్ అయితే మన ఊరు స్పైస్ అంత స్పైస్ లెవెల్స్ లేదు, కానీ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్, కొంచెం సార్ టేస్ట్, కొంచెం స్పైస్, బాగుంది. కొత్తగా ఒక డిష్ ట్రై చేసిన ఫీల్ ఉంది, బాగుంది, నైస్. ఇంతసేపు అయితే ఫుల్ ఆకలి మీద. యాక్చువల్లీ వీడియోలో కూడా మీకు తెలిసి ఉంటుంది డిఫరెన్స్. ఇప్పుడు 4 ముద్దలు లోపలికి వెళ్ళినాయి, 4 ముక్కలు కూడా కడుపులోకి వెళ్ళినాయి. ఇప్పుడు వాయిస్ క్లారిటీగా వస్తుంది, కళ్ళు ఫేస్ అని కూడా క్లారిటీగా అనిపిస్తుంది కదా. సో మేము ఆర్డర్ చేసిన మిగతా ఫుడ్స్ ఓకే బాగానే ఉన్నాయి. సో ఈ నూడిల్స్కి అయితే అన్నీ ఫుల్ బిల్డప్ ఇచ్చాడు. ఈ రెండింటికంటే కూడా ఇంకా సూపర్ ఉంటుందని చెప్పాడు. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో మేము ఆర్డర్ చేసింది ష్రింప్ నూడిల్స్. ష్రింపే కనిపించట్లే ఒకటి కూడా, ఏదో 2-3 ఎక్కడో ఉన్నాయి తిప్పితే. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే, ఏదో తింటున్నాం అంతే, అంతేగాని అన్ని ఇచ్చిన అంత బిల్డప్ అయితే అంత వర్త్ కాదు. మనం అడిగామని స్పైసీగా చేశారు, స్పైస్ ఉంది కానీ టేస్ట్ ఎత్తట్లా. ష్రింప్ ముక్క, ఇక్కడ ప్రాన్స్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుంది. ఇట్స్ ఆల్సో గుడ్, డెలిషియస్. వన్ ఆఫ్ ద బెస్ట్ వీ హ్యాడ్ హియర్. One of the best that we had here. How many days you are here? We are From in Turkey from 5 last days. 1 month, especially in Antalya, 5 days. Okay. Have you been in Istanbul? Yeah, we already. And which more? Sorry? Just Istanbul or another? Ankara, Istanbul, Fethiye, Cappadocia, Antalya. You travel Turkey more than me. Nice. థ్యాంక్ యూ. Thank you. I will come your share. సో యాక్చువల్గా అయితే ఈ అన్నయ్య ఫుడ్ ఎలా ఉందని అడిగారు, చాలా బాగుందని చెప్పామా. ఆ తర్వాత ఈ 2 టీలు, టర్కిష్ టీ ఇది. సో మేమైతే ఎక్కడ కూడా ఇంతవరకు అయితే కొనలేదు, మాకు వచ్చిందన్నీ కూడా ఇలాగ ఉచితంగా వాళ్ళుగా చూసి ఇవ్వడమే, అంటే మాది ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి అంటున్నారు. సో అలాగా ఈ అన్నయ్య కూడా వచ్చి ఇది ఇచ్చేసి ట్రై చేయండి మా సైడ్ నుంచి ఫ్రీ అని చెప్పారు. సర్లే ఫ్రీ వచ్చేయండి అది కాదు, సర్లే మాకు కూడా తాగాలనిపించింది. కొంచెం దాహం వేస్తుంది కదా ఫుడ్ తిన్న తర్వాత, ఆ దాహం ఫీల్ పోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇందులో అయితే 2 షుగర్ ముక్కలు యాడ్ చేసేసుకుని తాగేద్దామా అని తీసేసుకుంటున్నారు. Do you want to No. తాగేద్దామా. చియర్స్. నువ్వు షుగర్ వేసుకోలేదా? యా షుగర్ షుగర్ బంద్ చేసి షుగర్ వేసుకుంటే తాగొచ్చు. సేమ్ మన ఊరు టీ ఉంది కదా, సేమ్ అదే, ఓన్లీ డికాషన్తో వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ లోకలైట్స్ అయితే దీంతో షుగర్ లేకుండా తాగుతున్నారు. వీళ్ళ దగ్గర జామ్స్ చాలా బాగుంటాయి, లైక్ స్ట్రాబెర్రీ జామ్స్ అని, బ్లాక్బెర్రీ జామ్స్ అని, డిఫరెంట్ ఫ్రూట్స్ తోటి డిఫరెంట్ జామ్స్ చేస్తారు. అలా తీసి జామ్ ఫస్ట్ బుగ్గన పెట్టుకొని ఈ టీ సిప్ చేస్తూ ఉంటే మైండ్ బ్లోయింగ్. ఈ టిప్ ఎవరు చెప్పారంటే అజర్బైజాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక బామ్మగారు చెప్పారు. సో అదే ఇక్కడ ఫాలో అయ్యాం, చాలా బాగా అనిపించింది. కానీ వీళ్ళు జస్ట్ ఇప్పుడు కాంప్లిమెంటరీకి ఓన్లీ టీ ఒకటి ఇచ్చారు, జామ్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ జామ్స్ వరల్డ్ ఫేమస్, చాలా బాగుంటాయి, ఫ్రెష్ జామ్. అలా జామ్ పెట్టుకొని తింటుంటే అలా ఒక సిప్ టీ, కొంచెం అందులోంచి ఆ జామ్ ఎక్స్ట్రాక్ట్ తిరిగిపోద్ది, అసలు వేరే లెవెల్గా ఉంటుంది. గైస్ చూసారు కదా, మేమైతే అక్కడికి వెళ్ళాం, ఫుడ్ బాగా తిన్నాం, ఫుడ్ కూడా బాగా అనిపించింది. వాళ్ళు ఆ కాంప్లిమెంట్గా టీ ఇచ్చిందానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే అప్పుడు తెలీదు, బిల్ పే చేసిన తర్వాత క్యాజువల్గా అన్నీ వచ్చేసి గూగుల్ అండ్ ట్రిప్అడ్వైజర్లో రివ్యూ అడిగాడు. సో మంచిగా రివ్యూ ఇస్తామని అలా ఇచ్చినట్టుగా అనిపించింది. ఇది మామూలే, ఇలాగ మనకి ఢిల్లీలో కూడా జరిగింది కదా, కుఫ్రీకి వెళ్ళినప్పుడు కూడా ఒక అన్నయ్య అలాగే చేశాడు లాస్ట్. ఎస్ గైస్, సో చూసారు కదా, ఇది మా ఇవాల్టి వీడియో. సో ఇప్పుడైతే మేము తిరిగి కొనియాల్టీ బీచ్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం.
అంతే. Yeah, that's for today's vlog, guys. See you in the next vlog. Until then, signing off, your Telugu nomads Revanth and Jaya. bye. Bye. Bye.